ఆ మనసు నిలబట్టలేదని తెలుసుకోవడమే మొదటి విజయం. దాన్ని శివార్పణం. ఈశ్వర, నా మనసుకి నీ చేసిన అలవాటు మీ అనుగ్రహంతో నిలబడేటట్టుగా అనుగ్రహించండి. దానితో పోరాటం చేసి విసిగిపోకూడదు, మనసుతోటి దెబ్బలాట పెట్టుకోకూడదు, అనునయించాలి. అవును, నీ తప్పే ఉంది, అలవాటు కోట్ల జన్మలుగా తిరుగుతుంటావు, ఏం పర్వాలేదు, లిప్తకాలం నిలబడ్డావా, ఆనందం పొందానా అంటే నువ్వు నిలబడితే ఇలా ఆనందంగా ఉంటుందని నాకు అర్థమైందా లేదా? కాబట్టి ఇప్పుడు దీన్ని పోషించేవి తెచ్చుకుంటాను, దీనికి వ్యతిరేకమైనవి వదిలిపెట్టడం మొదలు పెడతాను అని సాధన బాగా గట్టిపడేటట్టుగా చేస్తే క్రమక్రమంగా హాలాహలం శంకరుడు పుచ్చుకొని అమృతం చిట్ట చివర మనకు వదిలేస్తాడు. అమృతం ఆయన తాగడం. అమృతం ఎవరు తాగుతారు? అందరూ తాగుతారు. అమృతాన్ని అందరికీ పెడతాడు. ఎందుకని అంటే ధ్యానమునందు చిట్ట చివర ఆ అమృతత్వ స్థితి పొందడానికి అగ్రతాంబూలంగా మొదట వచ్చేటటువంటి ఇబ్బంది శివార్పణం చేసేసి ఆయన యందు భక్తితో నిలబడడం నేర్చుకోవాలి. ఇన్ని విషయాల్ని తాత్వికంగా కూడా ఆవిష్కరించగలిగినటువంటి ఆఖ్యానం భాగవతంలో క్షీరసాగర మథనోద్భవమైనటువంటి హాలాహలం శంకరుడు భక్షించినటువంటి కథాక్రమం. అందుకే ఒక్కసారి ఆయనని ఎలుగెత్తి పిలిచినంత మాత్రం చేత పరవశించిపోతాడు. భగవంతుడికి ఉండేటటువంటి పరమ తేలికైనటువంటి వశవర్తిగా తాను అయ్యేటటువంటి లక్షణాలలో ప్రధానమైనది మనకి అందుబాటులోకి వచ్చేది ఏది అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తన. భగవంతుని యొక్క నామ సంకీర్తనం చెయ్యడం నిజానికి చాలా తేలిక, కానీ భగవన్నామ సంకీర్తనం చెయ్యడమే చాలా కష్టం. నేను ఈ మధ్య నాతో ఒక ఆయన అన్నాడు, మీరు ఇప్పటికీ 400 గంటలు ప్రసంగాలు చేశారు అన్నాడు. నేను తర్వాత మా ఇంటికి వెళ్ళి స్నానం చేస్తూ చాలా చిన్నబుచ్చుకున్నాను. 400 గంటలంటే 24 గంటలైతే ఒక రోజు. అంటే కనీసంలో కనీసం ఇప్పటికి నాకు 54 ఏళ్ళు వచ్చాయి. 54 ఏళ్ల వయస్సులో నేను భగవంతుడి గురించి చెప్పింది 5 రోజులు కూడా లేదన్నమాట. 400 గంటలు చెప్పానంతే ఇప్పటి వరకు. అంటే ఎంత కాలం వృధా అయిపోయి ఉంటుంది ఇప్పటికే. ఎంత నేను అక్కర్లేనివి మాట్లాడుంటాను, ఎంత పనికొచ్చేవి మాత్రమే మాట్లాడుంటాను. భగవంతుడు మనుష్యునకు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి సాధనం స్వరపేటిక. ఈ స్వరపేటిక ఉంది కాబట్టే మనుష్యుడు ఒక్కడే భగవన్నామం పలుకుతాడు. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులు పలకవు, మాట రాదు. మాట లేదు కాబట్టి అవి తిరిగి భగవన్నామాన్ని పలకవు. కానీ మనుష్యుడు భగవన్నామాన్ని పలకగలడు కాబట్టి తరించిపోతాడు. శ్రీరామ 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 అనడం అలవాటైందనుకోండి, తరించిపోయాడంతే. కానీ ఏ మనుష్యుడికి మాట్లాడడానికి స్వరపేటిక ఈశ్వరుడు ఇచ్చాడో ఆ స్వరపేటికని చాలా రూపాయి ఖర్చు లేకుండా తేలికగా దొరకడానికి వీలైనటువంటి సుఖస్థానంగా వాడతాడు తప్ప, పాపకర్మలకి ఉపకరణముగా వాడతాడు తప్ప ఉద్ధరణకి హేతువుగా వాడుకోడు. అక్కరలేని విషయాలు మాట్లాడతాడు, పెద్దలందరినీ నింద చేస్తుంటాడు. రూపాయి ఖర్చు లేదు, తాను పాడైపోవచ్చు, ఏమీ తోచట్లేదు. ఎవరో రామాయణం చదువుకుంటున్నాడు, వాడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాడితో మాట్లాడడం, వాడితో గంటసేపు మాట్లాడడం, వాడికి చిరాకెత్తిపోవడం, నాకు ఎందుకురా మహాప్రభో రావద్దంటే వినడం. వాడు పాడవుతాడు, ఇంకోడిని పాడు చేస్తాడు. ఒక్క భగవన్నామము వినా ఏదైనా మాట్లాడతాడు. ఈశ్వరుడు ఏమడుగుతాడు? ఒక తీర్పిచ్చే రోజు ఒకటి ఉంటుంది కదా ఎవరి జీవితంలోనైనా. ఏదో 70 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు బతికాడు, 90 ఏళ్ళు బతికాడు, లేదా పూర్ణాయుర్దేవం 100 ఏళ్ళు బతికాడు. అయిపోయింది, ఈశ్వరుడి దగ్గర నించున్నాడు. అడుగుతాడు కదా ఆయన, 100 రూపాయలు ఇస్తే ఏమైంది 100 రూపాయలని నేను అడుగుతానా అడగనా నా కొడుకుని? అలా అడుగుతాడు కదా. ఏమిరా నీకు ఇంత ఆయుర్దాయం ఇచ్చాను, ఎన్ని గంటలు భగవన్నామని చెప్పావు? ఏమని చెప్తాడు? ఇప్పటిదాకా అంటే నావి రికార్డ్ చేసిన ప్రసంగాలు 400 గంటలు ఉన్నాయండి అంటే నేను చిన్నబుచ్చుకున్నట్టే. రేపు పొద్దున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే, ఏరా నీవు
ఎంతసేపు భగవన్నామని చెప్పావు, ఎన్ని గంటలు ఇతరుల్ని నింద చేశావు, ఎన్ని గంటలు అక్కర్లేని మాటలు మాట్లాడావు, ఎన్ని గంటలు అనవసరపు మాటలు మాట్లాడుతూ ఇతరుల్ని పాడి చేశావు. ఇది లెక్క. ఎందుకు నీకు మళ్ళీ మనుష్య జన్మ? స్వరపేటిక కదూ ఇవ్వాలి మనుష్యుడికి. ఎందుకు నీకు స్వరపేటిక? ఏం ఉపయోగించుకుంటావు? అది నీకేం అక్కర్లేదుగా. నీకు కావలసిందేమిటి? తినడం, పడుకోవడం, మైథునం, జర, శోకం, మోహం, మరణం, అంతే కదూ. కుక్కకు కూడా ఉన్నాయిగా, పిల్లికి కూడా ఉన్నాయిగా. ఎందుకు? అది కావాలని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను ఆ స్వరపేటిగా, నువ్వు అందులోకి వెళ్ళావు ఉపాధిలోకి అని పంపించాడు అనుకోండి, ఏమైపోతుంది? పోయిందంతే పుణ్యం చేసుకునే అధికారం. ఒక్క భగవన్నామమును పలకడం చేత మనిషి తరించిపోతాడు. అలా తరించిపోతాడని చెప్పడం ఎంత తేలికో, స్వరపేటికని భగవన్నామం చెప్పడానికి ఉపయోగించుకోవడం కూడా అంత కష్టం. అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను భగవన్నామం చెప్తానని చెప్పలేదు. ఈశ్వర నా చేత భగవన్నామమును పలికించు అని అడిగారు. హరునకు అవ్విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధీ కరుణాపయోనిధి అని అడిగాడు గోపరాజు గారు. నా చేత పలికించవయ్యా రామాని నామాన్ని అని అడిగాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలిలోపలన్ శివ శివిచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జటి. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరణతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహశతక కర్త. ఆ ప్రాణం పోయే ముందు యమభటులు వచ్చి పాశాలు వేసి లాగుతుంటే కపవాత పైత్యములు కప్పేస్తే జీవుణ్ణి నొక్కేస్తుంటే నోట మాట రాక కనుగుడ్లు నిలబడిపోయి ఆ దూతల్ని భయంకర రూపాలతో చూస్తూ నారాయణ అని నా నోటితో అనగలనో అనలేను. ఇప్పుడు ఒక్కసారి అంటున్నాను నారాయణ అని. అన్నాడు కోటేశ్వరరావుని ఖాతాలో వేసుకోవయ్యా నారాయణ అంటాడు. కాబట్టి భగవన్నామము ఎంత గొప్పదో భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అజామీళోపాఖ్యానము అంటారు. భాగవతంలో పేర్ల వెనక మర్మం ఉంటుంది. ఆయన పేరు అజామీళుడు అని పెట్టాడు తండ్రి. ఏమో ఎందుకు పెట్టాడో మహానుభావుడు. అజామీళుడు అంటే అజ్ఞానము చేత మేళనము పొందినవాడు అని. మేళనమైనాడు అంటే కలిశాడు అంటే అంతకుముందు ఆయన అజ్ఞాని కాడు, ఇప్పుడు అజ్ఞానముతో మేళనమును పొందాడు అజామీళుడు. అజామీళోపాఖ్యానం మనం పైకి అనుకున్నంత తేలిక అని మీరు అనుకోకండి. అందులో అనేకమైనటువంటి తాత్వికమైన విషయాలు తెలుసుకోవలసిన ఉంటాయి. నేను ఆ కథాక్రమం చెప్పడానికి మీరు వినడానికి అనువుగా ఉండేటటువంటి క్రమంలోకి కొద్దిగా తిప్పుతాను. ఎందుకంటే భాగవతంలో ఉన్న క్రమం ఒకలా ఉంటుంది, ఆ క్రమం కాకుండా ఇంకొక క్రమంలో చెప్తాను దాన్ని. అంటే అదే కథ ముందు వెనకలు మార్చి మాట్లాడతాను. కన్యాకుబ్జంలో ఒకానొక బ్రాహ్మణ కుటుంబం, బ్రాహ్మణ దంపతులు, వాళ్ళకి ఒక కుమారుడు కలిగాడు, పరమభక్తి తత్పరుడైనటువంటి వాడు. ఆ పిల్లవాడి గురించి చెప్తూ భాగవతంలో ఒక మాట చెప్పారు. కావుననితడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు, అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు, సర్వభూతములయందు సమబుద్ధి అయి బహుమంత్ర సిద్ధుల బడసినాడు, సత్యభాషణ నియమము జరిపినాడు, నిత్య నైమిత్తికమ్ములు నెరపినాడు, దండి లోభాది గుణములు దరసినాడు, మంచి గుణములు తన యందు అరసినాడు. ఇది అజామీలుడంటే. మేళనమును పొందాడు కదూ అజ్ఞానంతో. అజ్ఞానముతో మేళనము కాకముందున్నటువంటి బ్రాహ్మణుడు అటువంటి రూపంతో ఉన్నాడు.
మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే పాడైపోయిన వాడి కథ చెప్పవలసి వస్తే బ్రాహ్మణుడి కథే చెప్తారు. ఎందుకలాగా అంటే ఆయనే బాగుండాలి, పైన ఉండవలసిన వాడు ఆయనే. జారిపోతే ఎక్కువ జారిపోయేవాడు ఎవరు? ఆయనే. రెండో మెట్టు మీద వాడు జారిపోతే కిందే పడతాడు, పై మెట్టు మీద వాడు జారిపోతే వెన్నుపాము విరిగిపోతుంది. అందుకని పతనం అయితే బ్రాహ్మణుడు ఎంత వేగంగా జారిపోతాడో చెప్తారు. ఈ చెప్పేటటువంటి క్రమంలో అజామీలుడి యొక్క జీవితాన్ని చెప్తున్నారు. సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయనకి తల్లిదండ్రులు ఉపనయనం చేశారు, గాయత్రీ మంత్రోపదేశం చేశారు. అసలు బ్రాహ్మణ కుటుంబంలో ఎందుకు పుట్టాడు అంటే కావున అని మొదలుపెట్టారు సీసపద్యం. కావుననతడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. బ్రాహ్మణుడై పుడితే శాస్త్రాన్ని చదువుకునేటటువంటి అధికారం పొందుతాడు, వేదాన్ని అధ్యయనం చేస్తాడు. అటువంటి కులంలో పుట్టి ఇవన్నీ తెలుసుకోవడానికి కావలసినటువంటి అధికారం, ఎప్పుడూ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడానికి కావలసినటువంటి ఉపకరణములను సమకూర్చుకోగలిగినటువంటి ప్రజ్ఞ, రెండిటికి ఆలవాలమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో దేని వలన పుట్టాడు అంటే కావుననతడు సత్కర్మవర్తనమున, ఇంతకుముందు మంచి కర్మలు చేశాడు, అందుకిప్పుడు బ్రాహ్మణుడిగా పుట్టాడు. అంటే అసలు అజామీలోపాఖ్యానం మొదట ఏం చెప్తోంది? పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. సనాతన ధర్మానికి ప్రాణమేది అంటే పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను. దీనికి ఏమిటి సాక్ష్యం? బొట్టు పెట్టుకుని ఉండడం. బొట్టు ఉందనుకోండి, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు అని గుర్తు. బొట్టు లేదనుకోండి, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు కాబట్టి అసలు సనాతన ధర్మం యొక్క సభలకి రావలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇంతకు పూర్వం మంచి పనులు చేశాడు, పరమేశ్వరుడిప్పుడు బ్రాహ్మణుడిగా పుట్టించాడు. కావున నితడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టి ఆ జన్మ ఏమైనా పాడు చేసుకున్నాడా? లేదు. మొదట్లో అతడు శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు. పరమశాంతితో ఉండేవాడు, ఇంద్రియములను నిగ్రహించాడు. అటువంటి వాడు 4 వేదాలు చదువుకున్నాడు, సకల వేదంబులు చదివినాడు. అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. ఏదో 1 రోజో 2 రోజులో కాదు, గురువుగారు కనపడితే శుశ్రూష చేసేవాడు. గురువుగారు కనపడితే గురువుగారి యొక్క శుశ్రూష అన్న మాట మొదటి అర్థం ఏమిటి? గురువుగారికి శుశ్రూష చేయుట అంటే గురువుగారి శరీరము ఖేదపడకుండా ఉండడానికి, ఆయన శరీరం బడలిపోకుండా ఉండడానికి ఎన్ని చెయ్యవచ్చో అన్ని చెయ్యడానికి శిష్యుడు సంసిద్ధుడై ఉండాలి. ఎందుకని? గురువుగారు బడలిపోయాడు అనుకోండి, అదే పనిగా అస్తమానం బడలిపోతున్నాడు అనుకోండి గురువుగారు, తొందరలో శరీరం వదిలేస్తాడు. ఆయన శరీరం వదిలేస్తే ఏమిటి నష్టం? ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి నీకు శాస్త్రం చెప్పేవాడు ఉన్నాడు. ఆయన శరీరం వదిలేస్తే ఆయనకి నష్టం లేదు. ఆ శరీరం సత్యం కాదని ఆయనకి తెలుసు. పాడైపోయేది ఎవరు? శిష్యులు పాడైపోతారు, చెప్పేవాడు ఉండడు. అందుకే ఆయనని రక్షించుకుంటారు శిష్యులు. ఆయనకి బడలిక కలిగే పని ఏది ఉంటుందో ఆ పని యందు గురువుగారిని నియోగించరు. ఆయన శరీరానికి కష్టం లేకుండా చూసుకుంటారు, అది శుశ్రూష. అందుకే గురువుగారు నదీ స్నానానికి బయలుదేరారు. శిష్యుడు అంటే మొట్టమొదట చేసే పని, గురువుగారు నదీ స్నానానికి వెడుతున్నారంటే గురువుగారు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఏ బట్ట కట్టుకుని వెళ్తారు? స్నానం చేసినప్పుడు ఆయనకి ఏం కావాలి? స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకోవడానికి ఏం కావాలి? కట్టుకోవడానికి పొడి బట్ట ఏం కావాలి? ఆయన సర్దుకోవడం ఒకెత్తు, శిష్యులు అంటే బిడ్డల్లాంటి వారు. శిష్యుడు సర్దుతాడు, సర్ది పట్టుకొస్తాడు. ఇది లేదు ఉండదు. శిష్యుడి వంక చూస్తాడు గురువుగారు, శిష్యుడు అందిస్తాడు. కడుపున పుట్టిన బిడ్డలు దూరంగా ఉండొచ్చు, శిష్యుడు దగ్గరే ఉంటాడు, ఎప్పుడు అంతేవాసిత్వంతో ఉంటాడు. బయటికి వెళ్ళాడంటే ఆ శిష్యుడు పక్కనే ఉంటాడంతే. అంటే గురువు మనస్సు శిష్యునితో పెనవేసుకుపోతుంది. అంతేవాసిత్వం అంటారు, అదంత తేలిగ్గా లభ్యమయ్యే విషయం కూడా కాదు అసలు. కాబట్టి ఆయన కోరి అనయము గురువులా ఎప్పుడూ గురువుగారి సేవ చేస్తుండేవాడు. పెద్దల
జ్ఞానవృద్ధులైన వారెవరుంటారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని వారికి ఏదో ఒక శుశ్రూష చేస్తుండేవాడు. ఎందుకు అంటే ఆయన ఏదో మాట్లాడతాడు, ఆయన ఎప్పుడు లౌకిక ప్రసంగం చేయడు, ఆయన ఏదో భగవంతుడి గురించి మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు మానస సంచరరే అంటారు కీర్తనలో. ఆయన ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతుంటే హంస తిరుగుతూ ఉంటుంది అమ్మవారి పాదాల దగ్గర. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిలా రాఘవనారాయణ శాస్త్రి గారు తిరుగుతుంటే బాలాదేవి తిరుగుతూ ఉండేది, రాఘవనారాయణ శాస్త్రి గారు కూర్చుంటే అమ్మవారు కూర్చునేది, రాఘవనారాయణ శాస్త్రి గారు పడుకుంటే గడప దగ్గర గొట్టెక్కి కూర్చునేది. ఆఖరికి రాఘవనారాయణ శాస్త్రి గారు శరీరం వదిలేస్తే ఆయన శరీరానికి అగ్నిహోత్ర సంస్కారం చేశాక పైకి లేచింది ఆయనలోంచి. ఎప్పుడూ భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటాడు కాబట్టి ఏదో చెప్తూ ఉంటాడు, అది వింటూ ఉంటాడు. కాబట్టి పెద్దల అతిథులకు ఎందుకు సేవ చేయడం? అతిథి అభ్యాగతి అని ఇద్దరు ఉంటారు శాస్త్రంలో. అతిథి అంటే మనం ఆహ్వానం చేసినవాడు. అయ్యా మీరు రండి అని మీరు పిలిచారు, అందుకు వచ్చాడు ఆయన. లేకపోతే